స్పీకర్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం ప్రారంభమైంది. బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి సమావేశానికి హాజరయ్యారు. ఇక మజ్లిస్ నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. స్పీకర్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి సమావేశానికి హాజరయ్యారు. ఇక మజ్లిస్ నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి ఫోన్లో అందిస్తారు. చారి, కొద్దిసేపు క్రితమే స్పీకర్ అధ్యక్షతన స్పీకర్ ఛాంబర్ లో బీఎస్సీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా బడ్జెట్ సెషన్ ఎన్ని రోజులు నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద పని దినాలకు సంబంధించి క్లారిటీ రాబోతుంది. కొద్దిసేపు క్రితమే ప్రారంభమైనటువంటి సమావేశానికి అన్ని పక్షాలకు సంబంధించినటువంటి నాయకులు హాజరయ్యారు. సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు అని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. అయితే ప్రధానంగా ఈ బడ్జెట్ ఎప్పుడు సభలో ప్రవేశపెడతారు, అలాగే ఏ అంశాల మీద చర్చించాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఈ సమావేశంలో క్లారిటీ రాబోతుంది. ప్రభుత్వం ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి విజిలెన్స్ విచారణ, అలాగే ఇరిగేషన్ శాఖలో జరిగినటువంటి ఆరోపణలన్నిటి మీద కూడా దీనిపై ఎప్పుడు చర్చిస్తారు అనేది కూడా ఈ సమావేశంలో క్లారిటీ రాబోతుంది. మొత్తానికి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. పని దినాలు, అలాగే ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి ఎజెండాకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చర్చలో పెడతారా లేదా అనేది కూడా చూడాలి. ప్రభుత్వం సంబంధించినటువంటి చర్చను కూలంకషంగా చర్చించాల్సినటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేసేటువంటి అవకాశం ఉంది. ఎల్లుండి బడ్జెట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి.